జగన్ సర్కార్ కు 1000 రూపాయల పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాల సమయం పట్టిందని ప్రశ్నించారు జగన్పేట ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ. కాకినాడ జిల్లా మర్రిపక్క గ్రామంలో చైతన్య రథం నెహ్రూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం 400 మంది ఉపాధి కూలీలు పనులు చేస్తుండగా అక్కడికి వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి మరీ తెలుసుకున్నారు. మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని, అందరూ చల్లని ఆశీస్సులు ఇచ్చి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే పార్లమెంట్లో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసరావు కాజు గుర్తు గ్లాసుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారమ్మా, దళితులకి 200 యూనిట్లు. మరి మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందో ఆలోచన చేసి రకరకాల ప్రలోభాలు పెడతాయి. కానీ ఒక్కటి మాత్రం మీరు ఆలోచన చేయండి. గత 5 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు, అక్కడ ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు. ఇక్కడ ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే ఏం చేశాడు, అక్కడ ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి ఏం చేశాడు? గొప్పగా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అయితే పాపం ఏం చేశానని చెప్పడానికి ఏమీ లేదు. అతనికి సీట్ ఇవ్వలేదు, అతను కూడా మట్టుకెళ్ళండి. మరి గొప్పగా సంక్షేమం అని చెప్పుకునేటటువంటి ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి గారు ఏ సంక్షేమాన్ని ఇచ్చాడు అన్నది కూడా మనం